వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. జెన్కో ట్రాన్స్కో స్టూడెంట్స్కి నేను స్ట్రాటజీ సెషన్స్ చేస్తాను, గైడెన్స్ ఇస్తానని ప్రామిస్ చేశాను కదా. దాంట్లో ఫస్ట్ వీడియో ఈరోజు మనం రిలీజ్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఈచ్ సబ్జెక్ట్ వెయిటేజ్ గురించి డిస్కస్ చేద్దాం. జెన్కో ట్రాన్స్కోకి మన డిస్కామ్స్కి ఉన్న డిఫరెన్స్, అంటే వాటిలో ఉన్న సబ్జెక్ట్స్ వేరు, వీటిలో ఉన్న సబ్జెక్ట్స్ వేరు, అవి కూడా డిస్కస్ చేద్దాం. కొంచెం ఇక్కడ రైనీగా ఉంది. నేను ఇప్పుడు ఇండోనేషియా బాలి దగ్గర మౌంట్ పొటూర్ అనే హిల్ స్టేషన్ దగ్గర ఉన్నా. కొంచెం రైనీగా ఉంది. సో ఒక ఒక 1 minute ట్రైన్ ఎక్కువైతే మనం వీడియో పాస్ చేసి వేరే చోటుకి వెళ్దాం. పక్కన కొంచెం నాయిస్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను కదా మన వీడియో కోసం. సో కైండ్లీ అడ్జస్ట్. ఇప్పుడు మనం డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్కో ట్రాన్స్కోకి కాదు, గేట్ కాదు, తెలుగు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఉంటే మీకు బెస్ట్ పాసిబుల్ గైడెన్స్ ఈ ఛానల్లో నేను దొరుకుతుంది. సో పక్కన నాయిస్ని మీరు ఇగ్నోర్ చేయండి. మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో ప్రతి వీడియోలో ఏం చేస్తున్నానంటే, నేను తిరిగిన లొకేషన్స్ సంబంధించిన వీడియోస్, ఆ లొకేషన్ యొక్క స్పేస్ కూడా కొంచెం పెడుతున్నాను. మధ్యలో పాస్ చేసి వీడియో సడన్గా మీకు లొకేషన్స్ కూడా చూపిస్తాను సరదాగా, జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడు మన ట్రాన్స్కో జెన్కో వాళ్ళకి 3 months ఎలా క్రాక్ చేయాలి, మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఫోకస్ చేయాలనే వీడియో నెక్స్ట్ చేస్తాను. దానికి నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేశాను, డేటా కలెక్షన్ చేసి చేస్తాను. అంటే స్ట్రాటజీ సెషన్ ఎప్పుడూ సరే వచ్చి క్యాజువల్గా కూర్చొని మాట్లాడేది కాదు, ఒక ప్రాపర్ డేటాతో డిస్కస్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను ప్రాపర్ డేటాతో వచ్చాను. సో వర్షం పెరుగుతుంది, చూద్దాం ఏమవుతుందో. సో వర్షం వస్తే పక్క షెల్టర్ ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి జెన్కో ట్రాన్స్కోలో హయ్యెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్ ఏంటి అంటే జనరల్ ఎబిలిటీ. నెగ్లెక్ట్ చేయకండి. నేను అలా నెగ్లెక్ట్ చాలాసార్లు చేసి చాలా ఎగ్జామ్స్ వదిలేసినవి ఉన్నాయి. సో 30%. మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఇట్ విల్ నాట్ బి దేర్. అప్పుడు ఏమవుతుందంటే మీరు సూపర్ చదివి మెషిన్స్లోనూ పవర్ సిస్టమ్స్లోనూ తెచ్చుకున్న మార్క్స్ కంటే ఎవరో బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు జనరల్ ఎబిలిటీలో అదే మార్క్స్ తెచ్చేసుకుని మీకంటే ముందు ఉండొచ్చు. సో టెక్నికల్ ఈజీగా ఉన్నప్పుడు జనరల్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీ జెన్కోకి ట్రాన్స్కోకి 30% వెయిటేజ్ అంటే హ్యూజ్ వెయిటేజ్. అంటే మనం ఊహించలేము. మీకు టెక్నికల్ నుంచి మార్క్స్ వచ్చినా, జనరల్ ఎబిలిటీ నుంచి వచ్చినా, ఇంగ్లీష్ నుంచి వచ్చినా సరే, ఆ మార్క్స్ అనేవి మీ ర్యాంక్ని, మీ జాబ్ని ఈక్వల్గా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేయాల్సిన పనే లేదు ఇందులో. ఇప్పుడు మనం దీంతోపాటు ఒక్క నిమిషం, అదే మన ఎస్పీడీసీఎల్, ఏపీపీడీసీఎల్ అయితే దాంట్లో దెర్ ఇస్ నో జనరల్ ఎబిలిటీ. ఇది ఫస్ట్ హైయెస్ట్ వెయిటేజ్. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేసేది చేయొద్దు. ఖచ్చితంగా జనరల్ ఎబిలిటీ ప్రిపేర్ అవ్వండి. మన కోర్సులో అయితే నేను యాప్టిట్యూడ్తో సహా మొత్తం చెప్పిస్తున్నాను, నాట్ ఓన్లీ టెక్నికల్ కోర్స్. ఇప్పుడు మనకి 17లో జెన్కో జరిగినప్పుడు, ట్రాన్స్కో 19లో జరిగినప్పుడు, ఎస్పీడీసీఎల్ 19లో, ఏపీపీడీసీఎల్ 19లో జరిగినప్పుడు వేరియస్ సబ్జెక్ట్స్ నుంచి ఈచ్ సబ్జెక్ట్కి ఎంతెంత వెయిటేజ్ ఇచ్చారనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీలైతే స్క్రీన్ మీద, నేను ఎడిటింగ్ పాసిబిలిటీ టైం దొరికితే స్క్రీన్ మీద ఆ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తాను, మీరు హ్యాండీగా పెట్టుకోవచ్చు. లేదంటే నో ప్రాబ్లం. మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే హయ్యెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్ జనరల్ ఎబిలిటీ తర్వాత ఏంటి, పవర్ సిస్టమ్స్ మీకు విష్ణు సార్ టీచ్ చేస్తారు మన ఛానల్లో కానీ, మన సబ్స్క్రైబర్ స్టూడెంట్స్ కానీ. విష్ణు సార్ విల్ టీచ్ ద డిఫికల్ట్ టాపిక్స్ ఇన్ ద ఈజియెస్ట్ వే ఫర్ గేట్ స్టూడెంట్స్ ఇట్ సెల్ఫ్. గేట్ స్టూడెంట్స్కి అంతలా చెప్పినప్పుడు ఏడబ్ల్యూ చాలా బ్యాచ్లు సార్ హ్యాండిల్ చేశారు కాబట్టి ఏడబ్ల్యూ బ్యాచ్లకి అయితే ఇంకా అసలు మీకు సబ్జెక్ట్ కేక్ ఒకలాగా అయిపోతుంది. సో మీకు దీని నుంచి 20 మార్క్స్ వచ్చాయి జెన్కోలో లాస్ట్ టైం, ట్రాన్స్కోలో 13 మార్క్స్ వచ్చాయి, ఎస్పీడీసీఎల్లో 24 మార్క్స్. అంటే ఎంత వెయిటేజ్ మీకు ఏ సబ్జెక్ట్కి ఉండడానికి ఛాన్సే లేదు. చూడండి, ఇంకా ఏపీ ఈపీడీసీఎల్లో 160 మార్కులకి పేపర్, అందులో 48 మార్కులకి మనకి జెన్కో ట్రాన్స్కో దీని నుంచి వచ్చినాయి, పవర్ సిస్టమ్స్ నుంచి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ మెషిన్స్. అంటే మన కోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్న మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. వీటిలో సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్. అంటే ఇది ఎవ్రీ ఇయర్ ఒకలాగా ఉండాలని రూల్ లేదు కదా. ఈ ఇయర్ ఒకలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకోలాగా మారిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ లాస్ట్ టైం డేటా ప్రకారం అయితే ఎలక్ట్రికల్ మెషిన్స్కి 16 వచ్చింది జెన్కోలో, ట్రాన్స్కోలో 12, ఎస్పీడీసీఎల్లో 100కి 25. అంటే మీరు జెన్కో మెషిన్స్, పవర్ సిస్టమ్స్ కలిస్తేనే 50% వెయిటేజ్ వచ్చింది మీకు లాస్ట్ టైం ఎస్పీడీసీఎల్లో. ఈపీడీసీఎల్లో 36 మార్క్స్ వచ్చాయి. అంటే ఈ రెండు కలిపి 50% అగైన్ 80+ మార్క్స్ వచ్చినాయి కదా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే నా సబ్జెక్ట్, మై ఫేవరెట్ సబ్జెక్ట్, నేను టీచ్ చేసే సబ్జెక్ట్, నేను చాలా పర్సనల్గా ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్, నెట్వర్క్ అనాలిసిస్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తన ఇంజనీరింగ్ కరీర్ని ఇంజనీర్లోగా సెటిల్ అవ్వాలంటే ఫస్ట్ సర్క్యూట్స్ బాగా నేర్చుకుంటే అన్ని సబ్జెక్ట్స్ అర్థమవుతాయి. అందుకే మన దాంట్లో రికార్డ్ చేసి నెట్వర్క్స్ రెడీగా ఉంచాను. నేను ఊరు వచ్చేస్తున్నా సరే మీకు ఇబ్బంది లేకుండా నేను ఫస్ట్కి వచ్చేస్తాను బ్యాక్. బట్ సో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నుంచి జెన్కో ఎగ్జామ్లో 9 మార్క్స్ వచ్చాయి.
ట్రాన్స్కోలో 12 మార్క్స్ వచ్చాయి అంటే 10% మోర్ దెన్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఎస్పీడీసీఎల్లో 17 మార్క్స్ వచ్చాయి 100కి, అంటే 20% దాకా వచ్చినట్టు కదా 15 నుంచి. అండ్ ఈపీడీసీఎల్లో 16, అంటే పవర్ సిస్టమ్స్, నెక్స్ట్ వచ్చి మెషిన్స్, నెక్స్ట్ వచ్చి నెట్వర్క్ అనాలిసిస్. ఈ 3 సబ్జెక్ట్సే మీకు 50 నుంచి 60% కవర్ చేస్తాయి. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏం కంట్రోల్ సిస్టమ్స్ అవ్వచ్చు, పవర్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, మెజర్మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇందులో యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జెన్కోలో ఇవ్వలేదు, ట్రాన్స్కోలో ఇట్ ఈస్ దేర్ ఫర్ 3 మార్క్స్, అండ్ ఎస్పీడీసీఎల్లో 2 మార్క్స్, అండ్ ఈపీడీసీఎల్లో దానికి వెయిటేజ్ లేదు, నాట్ అప్లికబుల్. అంటే మనకి నోటిఫికేషన్ వచ్చాక క్లియర్గా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజెస్ అన్నీ తెలుస్తాయి, బట్ ఓల్డ్ డేటాని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వన్ మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అంటే కంట్రోల్ సిస్టమ్స్. దాంట్లో మీకు 10% అంటే 8 మార్క్స్ వచ్చాయి జెన్కోలో, ట్రాన్స్కోలో 8 మార్క్స్ వచ్చాయి, ఎస్పీడీసీఎల్లో 10, ఈపీడీసీఎల్లో 15 మార్క్స్ వచ్చాయి. అట్లాగే మనకి పవర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ వెరీ హై వెయిటేజ్ లాస్ట్ టైం. అది ఇయర్ మళ్ళీ దీంట్ నుంచి 20 మార్క్స్ వచ్చేసినా దెర్ ఈస్ నథింగ్, మిరాకిల్స్ కెన్ హ్యాపెన్ కదా. దీంట్ నుంచి 5 మార్క్స్ వచ్చాయి మనకి. కొంతమంది అందరూ నన్ను కొంచెం ఎంతగా చూస్తున్నారు, అక్కడనే కూర్చొని మాట్లాడుకుంటున్నాను కదా, సో దే ఆర్ మేకింగ్ ఫన్ అవుట్ ఆఫ్ మీ. సో పవర్ ఎలక్ట్రానిక్స్లో మన ట్రాన్స్కోలోకి వచ్చేసరికి 12 మార్క్స్ వీ గాట్ ఇట్. అండ్ ఎస్పీడీసీఎల్ అండ్ ఏపీపీడీసీఎల్లో మాత్రం 15 మార్క్స్ వచ్చాయి. 15 మార్క్స్ ఇట్స్ విల్ బీ అరౌండ్ 10%. మెజర్మెంట్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, అనలాగ్ డిజిటల్ కలిపి మీకు ఒక సబ్జెక్ట్. మీరు గేట్లో పెట్టినంత ఎఫర్ట్ ఇక్కడ పెట్టకండి, డిజిటల్లో ఫుల్గా చదివేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయని అనుకోకండి. ఈ రెండు కలిపి వెరీ లో వెయిటేజ్, హార్డ్లీ మీకు ఒక 5 to 8 మార్క్స్ వచ్చాయి. 5 మార్క్స్ జెన్కో ట్రాన్స్కోలో, ఎస్పీడీసీఎల్లో 8 మార్క్స్, అండ్ ఈపీడీసీఎల్లో 15 మార్క్స్. మంచి స్కోర్ అని చెప్పచ్చు. ఈపీడీసీఎల్లో అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్గా అనలాగ్ డిజిటల్ వచ్చినాయి. కానీ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేమ్ విత్ ద మెజర్మెంట్స్ ఆల్సో. ఈపీడీసీఎల్లో 15, ఎస్పీడీసీఎల్లో 9 మార్క్స్, ట్రాన్స్కోలో 5 అండ్ మెజర్మెంట్స్లో 7. నోట్ చేసుకోకండి, నేను స్క్రీన్ షాట్ ఇస్తాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వట్లేదు, ఇప్పుడు 4-5 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, డిస్కమ్స్ అండ్ మన ట్రాన్స్కో, జెన్కో. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే డోంట్ థింక్ ఇప్పుడు డిజిటల్ సర్క్యూట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇందులో 5 మార్క్సే 9 మార్క్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 15 మార్క్స్ ఉంటున్నాయి ఇందులో మన డిస్కమ్స్కి వచ్చేసరికి. సో కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ని మంచిగా చదవండి. ఇక్కడ గేట్ లాగా 12 సబ్జెక్ట్స్ మనకు లేవు కదా, హార్డ్లీ 6-7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 6-7 సబ్జెక్ట్స్ మీరు సరిగ్గా చదివితే యూ విల్ క్రాక్ ద ఎగ్జామ్. సో స్ట్రాటజీతో వెళ్ళండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే నెట్వర్క్స్ కాకుండా మీరు ఏమీ చేయలేరు కాబట్టి నెట్వర్క్స్ బాగా నేర్చుకోండి. నా దగ్గర నెట్వర్క్స్ చదివితే మీరు నెట్వర్క్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కారు, ఇది నా ప్రామిస్. ఓన్లీ నెట్వర్క్స్ కోర్స్ తీసుకోవాలన్నా సరే మన దగ్గర కోర్స్ ఉంది. నేను ప్రౌడ్గా చెప్తాను, నా దగ్గర చదివిన స్టూడెంట్కి నెట్వర్క్స్ ఏమీ రాకపోయినా ఇక్కడికి వచ్చాక నేర్చుకుంటాడు, 100% హీ విల్ గెట్ సక్సీడెడ్. నేను అదేంటంటే ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను మీకు, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. యూ విల్ లవ్ ద సబ్జెక్ట్. మీకు ఏమీ రాకపోయినా అన్నీ వచ్చినా సరే నా దగ్గరకు వచ్చాక ఎన్నో పాయింట్స్ 0 లెవెల్ నుంచి నేర్చుకుంటారు. నెట్వర్క్స్ వచ్చేసిన వెంటనే విష్ణు సార్ నుంచి పవర్ సిస్టమ్స్, మన భాను సార్ దగ్గర నుంచి మెషిన్స్ నేర్చుకున్నారంటే మీకు ఒక 50% హై ఎనర్జీ, హై వెయిటేజ్ కంప్లీట్ అయిపోతుంది, అప్పటికే 60%. నెక్స్ట్ మన సురేందర్ సార్ పవర్ ఎలక్ట్రానిక్స్, యూటిలైజేషన్, ఇవన్నీ సబ్జెక్ట్స్ చెప్తారు. కంట్రోల్ సిస్టమ్స్ వచ్చి మళ్ళీ మన విష్ణు సార్ చెప్తారు. సో హోల్సమ్గా మీరు సూపర్ నేర్చుకుంటారు ఇక్కడ. యాప్టిట్యూడ్ యూ డోంట్ నెగ్లెక్ట్ ఈవెన్ 1%, ఎందుకంటే దానికి మీకు 30% వెయిటేజ్ ఉంది. అంటే మిగతా టెక్నికల్ సబ్జెక్ట్స్లో ఎంత కష్టపడితే మార్క్స్ వచ్చేవి, యాప్టిట్యూడ్లో మీకు ఈజీగా సరదాగా ప్రిపేర్ అయినా వచ్చేస్తుంది. దానికి ప్రతిరోజు 1-2 అవర్స్ డెడికేట్ యువర్ టైం ఫర్ ద యాప్టిట్యూడ్. మన దాంట్లో టెక్నికల్తో పాటు యాప్టిట్యూడ్ కూడా మీకు చెప్పిస్తాను. నేను జూన్లో యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయించి మార్నింగ్ ఒక 3 అవర్స్ ఖచ్చితంగా యాప్టిట్యూడ్ మీద క్లాసెస్ చేయించి మీకు ఎనఫ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉండేలా చూస్తాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాటజీ సెషన్ ఫర్ యూ గైస్. మధ్యలో ఎక్కడో చోట వీడియో పాస్ చేసి మేబీ లేదా ఇప్పుడు పాస్ చేసి మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, సరదాగా సీనిక్ చూడొచ్చు. దట్స్ ఇట్ అబౌట్ దిస్ సెషన్. మీకు ఆ స్క్రీన్ షాట్ వీడియోలో అప్లోడ్ అయ్యింది, చూసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లాస్ట్గా యూ కెన్ సీ హియర్ నెక్స్ట్
3 మంత్స్లో ఎలా క్రాక్ చేయొచ్చో జీరో లెవెల్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా నేను స్ట్రాటజీస్ వేస్తాను. జాబ్ చేసే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి మన గైడెన్స్లో 1% కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇట్ విల్ బీ నెక్స్ట్ లెవెల్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన కోర్స్ వచ్చి 25th స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు 50% ఆఫర్ ఉంది. డోంట్ డిలే ఇట్. మండే నుంచి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడే స్టార్ట్ చేసుకుని నెట్వర్క్స్ కంప్లీట్ చేసుకోండి, చదవడం మొదలు పెట్టండి, డిలే చేయకండి డెసిషన్స్ని. 50% ఆఫ్లో హార్డ్లీ 10,000కే మీకు కోర్స్ దొరుకుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. రికార్డెడ్లో మీరు ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు చూడొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ మెసేజ్ మీ అట్ 9705861166. థ్యాంక్ యూ.